హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో అయితే ఒక స్పెషల్ హెయిర్ మాస్క్ చూపిస్తున్నాను. ఈ హెయిర్ మాస్క్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడం మాత్రమే కాదు, హెయిర్ స్ట్రెంగ్త్ అని కూడా అవుతుంది. అలానే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ కూడా చేస్తుంది. అలానే మన హెయిర్లో ఏదైనా స్ప్లిట్ ఎండ్స్, బ్రేకేజెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా మన హెయిర్ని చాలా సిల్కీగా, షైనీగా, మాయిశ్చరైజ్ లుక్తో ఉండేలాగా చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్, అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్పెషల్ హెయిర్ మాస్క్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేయడానికి మనం యూస్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అందరి ఇంట్లో క్యాజువల్గా దొరికేదే అలోవెరా. ఫస్ట్ మనం అలోవెరా ప్లాంట్లోంచి ఒక అలోవెరా స్టెమ్ని కట్ చేసుకొని ఒక 24 అవర్స్ వరకు దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఈ అలోవెరా స్టెమ్లోంచి ఎల్లో లిక్విడ్ లాంటిది బయటకు వస్తుంది. ఈ ఎల్లో లిక్విడ్ అనేది ప్రతి ఒక్కరికి అంతగా ఏం సూట్ అవ్వదు. దీనివల్ల కొంతమందికి ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం 24 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసామంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ అలోవెరాని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ మాస్క్లో మనం అలోవెరా యూస్ చేస్తున్నాం కదా, ఈ అలోవెరా యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ లేదా ఇచ్చీ స్కాల్ప్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. అండ్ అలోవెరా వల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఉంది. యూవీ రేస్ అనేది మన హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి. మన హెయిర్ వాటి కలర్ని, షైన్ని కోల్పోతాయి, చాలా రఫ్గా అవుతుంది. అలానే బ్రేకేజెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అలోవెరా యూస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడ్యూస్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఈ అలోవెరా స్టెమ్ని నిన్ననే అలోవెరా ప్లాంట్ నుంచి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 24 అవర్స్ తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ పీసెస్ని ఒక క్లాత్లో వేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకున్నాను. చాలామంది ఈ పీసెస్ని మిక్సీకి కూడా వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా స్క్వీజ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన రైస్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా తినే అన్నమేనండి, ఆ రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలానే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలానే హెయిర్ ఎలాస్టిసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి హెయిర్ బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా రెడ్యూస్ అవుతాయి. అండ్ కోకోనట్ ఆయిల్ వల్ల మన హెయిర్ అయితే మాయిశ్చరైజ్గా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో 1/4 కప్ అలోవెరా జెల్, 3/4 కప్ రైస్, అలానే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్నామంటే మన హెయిర్ మాస్క్ రెడీ అయిపోతుంది. ఈ హెయిర్ మాస్క్ని స్కాల్ప్కి, హెయిర్కి అప్లై చేసుకొని 20 మినిట్స్ తర్వాత లైట్గా షాంపూ చేసుకున్నామంటే మన హెయిర్ చాలా బాగుంటుంది. సో ఈ హెయిర్ మాస్క్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.